అల్ట్రా మోడర్న్ యుగంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చే పదం గూగుల్. అడిగిన మరుక్షణంలో తనకు తెలిసిన విషయాలను ఆ సర్చ్ ఇంజిన్ మీ ముందు తెచ్చిపెడుతుంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవి కాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భ్రమించే స్థాయికి జనం చేరుకున్నారు. అలాంటి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్లో ఏదైనా ఓ వస్తువు గురించి యథాలాపంగా బ్రౌజ్ చేశారంటే చాలు, మీ మొబైల్ కు ఆ వస్తువుకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు వచ్చి పడుతుంటాయి. బ్రౌజింగ్ సమయంలో ఆ వస్తువు గురించిన విషయాలే కనిపిస్తుంటాయి. ఇందుకు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు కారణం ఉంది. మీరు ఏ వస్తువు గురించి అన్వేషించారో ఆ విషయాన్ని గూగుల్ గ్రహించి సదరు వస్తువులు తయారు చేసే కంపెనీలకు చేరవేస్తుంది. ఆపై సదరు కంపెనీల అడ్వర్టైజ్మెంట్లను మీకు కనపడేలా చేస్తుంది. ఇలా చేసినందుకు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో రుసుమును వసూలు చేస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన సమాచారాన్ని గూగుల్ సంగ్రహిస్తూ అమ్ముకుంటుందన్నమాట. అది ఇప్పుడు పరాకాష్ఠకు చేరడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది. ప్రైవసీ విషయంలో గూగుల్ రూల్స్ ను అతిక్రమించిందన్న ఆరోపణలతో అమెరికా ఫెడరల్ న్యాయస్థానం విచారణను ఎదుర్కొంటుంది. దాంతో విచారణ జరిపిన కోర్టు గూగుల్ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతుందని తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమాన అవకాశాలు ఉండి తీరాలన్న స్వేచ్ఛ మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చిందని తెలిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్ర మార్గంలో లాభార్జనకు పాల్పడుతుందని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించడంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక టెక్ దిగ్గజంగా మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ 7-8 ఏళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ అయిన ఆల్ఫాబెట్ లో ఒదిగిపోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ లాంటి భారీ కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ తరహా వ్యాజ్యాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు గూగుల్ విషయంలో వచ్చిన తాజా తీర్పు వాటికి కూడా వర్తించబోతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మైక్రోసాఫ్ట్ పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీ ట్రస్ట్ తీర్పు ప్రస్తుతం గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వము గూగుల్ మాట్లాడుకోవాలని వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి ఆదేశించారు. నిజానికి ఈ తీర్పుపై గూగుల్ అప్పీలుకు పోతుందని చెబుతున్నారు. అయితే గూగుల్ పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజిన్ ను సెల్ ఫోన్ లో బ్రౌజర్ లో అమర్చేలా యాపిల్ తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకు బ్రౌజర్ కంపెనీల నుంచి గూగుల్ డబ్బులు వసూలు చేస్తుంది. ఇలా ఆ పరికరాలలో గూగుల్ యాప్ డిఫాల్ట్ గా ఏర్పాటు చేయడానికి ఒక్క 2021లోనే $2,600 కోట్ల గూగుల్ సంపాదించుకుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎంత పాపులర్ అంటే ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో 90% మంది తమకు ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ సెర్చ్ ఇంజిన్ పైనే ఆధారపడుతున్నారు. వారిని తన వ్యాపారంలో డబ్బు సంపాదనకు ఉపయోగించుకుంటుంది గూగుల్. అయితే వినియోగదారులను తాము నియంత్రించడమో నిర్బంధించడమో చేయడం లేదని వాదిస్తుంది. తమ సెర్చ్ ఇంజిన్ లో మెరుగైన ఫలితాలు వస్తాయి కాబట్టే జనం స్వచ్ఛందంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ అంటుంది. ప్రస్తుతం కాలంలో ఇంటర్నెట్ తెరవగానే ఎవరైనా ఏం చేస్తారు? సమాచారం కోసం గూగుల్లోనే ఎంచుకుని శోధించడం చేస్తుంటారు. అయితే సెల్ ఫోన్ తయారీదారులకు, బ్రౌజర్ కంపెనీలకు భారీ చెల్లింపులు చేసి నిర్బంధంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను తెరపైకి చేర్చిన తర్వాత కస్టమర్ కు మరో ఆప్షన్ ఎక్కడుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్నకు గూగుల్ వద్ద సమాధానం లేదు. నిజానికి అంతర్జాలపు మార్కెట్లో గూగుల్ తో పాటు బెంజ్, సఫారీ లాంటివి ఓ డజన్ వరకు సెర్చ్ ఇంజిన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం కారణంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోతుంది. ఆసక్తికరమైన విషయాన్ని, అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి వినియోగదారుల్లో అత్యధికులు యథాలాపంగా గూగుల్ పైన ఆధారపడుతుంటారు. అసలు గూగుల్ తో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల బ్రౌజర్లు తీరే మెరుగ్గా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. నేటి స్పీడ్ యుగంలో వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న సమాచారం కంపెనీలకు అత్యవసరం. ఆ డేటా ప్రపంచవ్యాప్త వ్యాపారంలో అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టాయిష్టాలు, వారి అలవాట్లు, ఆసక్తికి సంబంధించిన సమాచారం కంపెనీలకు చాలా అవసరం. అయితే ఈ విషయాలన్నీ వినియోగదారులకు తెలియకుండా సంగ్రహిస్తుంది గూగుల్. అంతేకాదు ఈ వివరాలన్నీ గూగుల్ ప్రపంచవ్యాప్త కంపెనీలకు అమ్ముకుంటుందన్నది ఆరోపణలున్నాయి. ఈ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్ పాపులారిటీని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును గూగుల్ అపారంగా పెంచుకుంది. వివిధ విషయాలు, పదాలు ఆధారంగా సెర్చ్ ఇంజిన్లకు వినియోగించే ఆల్గోరిథమ్స్ ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతుంది. ఇప్పుడు అమెరికాలో దాఖలైన ఈ కేసు ద్వారా గూగుల్ చేస్తున్న ఈ దోపిడీ బయటపడింది. అయితే ఇందులో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థలు భవితవ్యాన్ని ప్రభావితం చేయబోయే ఈ కేసును గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎదుర్కొంటున్నారు. ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి. అలాగే ఈ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి పేరు అమిత్ మెహతా. ఆయన కూడా భారతీయుడే. యాంటీ ట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది.
పారిశ్రామిక రంగం భిన్న రంగాల్లో ఎదగడానికి గుత్తాధిపత్యం పెను అవరోధం అని భావించి అప్పట్లో అమెరికాలో ఈ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో IBM మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైన ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్ ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్లు మార్కెట్లో వెలుగులీన ఇంటెల్ ప్రభ కూడా మరో పక్క క్షీణిస్తుంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించడానికి బద్దకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయని, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమని వాదించే వారికి కూడా కొదవలేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. ఏది ఏమైనా గూగుల్ చాలా డేరింగ్ నిర్ణయాలే తీసుకుంటుంది. ఏ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పుతో తన తీర్పును మార్చుకుంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే రాబోయే నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో గూగుల్ తో పెట్టుకుంటే కొరవితో తలగొక్కున్నట్టే అవుతుంది. మరి అమెరికా కోర్టులు అక్కడ ప్రభుత్వం చెప్పిన మాట వింటాయా? స్వతంత్రంగా వ్యవహరిస్తాయా అంటే అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఏ గూటి పక్షి ఆ గూటి పాటే పాడుతుంది. పైగా ఇప్పుడు రాబోతున్నది కమలా హారిస్ అంటున్నారు. గూగుల్ CEO సుందర్ పిచాయ్, డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయమూర్తి అమిత్ మెహతా, ఈ ముగ్గురు భారత సంతతికి చెందినవారు. అమెరికా కోసం వారు పనిచేస్తున్నారు, చేస్తారు. అందుకోసం ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకోవచ్చు. అవి ఎవరి పక్షమైనా ఉండవచ్చు. అడిగే అవకాశం మరో దేశానికైతే ప్రస్తుతం లేదు.